హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నారు. మీరు నా ప్రీవియస్ వీడియోలో ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్ గురించి అయితే చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇండక్షన్ కుక్ టాప్ అన్నమాట. ఈ రెండింటి గురించి నేనైతే మీకు కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో. ఇప్పుడైతే దీన్ని మనం ఓపెన్ చేసుకొని ఎలా ఉందో చూద్దాం. ఇది ఆల్రెడీ ఓపెన్ బాక్స్ డెలివరీ కాబట్టి మేము ఆల్రెడీ దీన్ని ఓపెన్ చేసేసినాం ఫ్రెండ్స్. మరొకసారి ఓపెన్ చేసుకొని ఎలా ఉందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదే అన్నమాట ఇండక్షన్ కుక్ టాప్ వచ్చేసి. ఓకేనా, ఇది వచ్చేసి మాన్యువల్ అన్నమాట ఫ్రెండ్స్. ఓకేనా, ఇందులో చూసి కూడా మనం ఎలా చేయాలో చేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే మనకి వారంటీ కార్డు కూడా ప్రొవైడ్ చేసిండ్రు అన్నమాట. ఓకేనా, ఈ సర్ఫేస్ వచ్చేసి మొత్తం మనకి సిరామిక్ ప్లేట్ అన్నమాట. స్టాండర్డ్ సిరామిక్ ప్లేట్తో ఇచ్చిండ్రు. ఇక్కడ వాళ్ళ లోగో ఇచ్చిండ్రు ప్రెస్టేజ్ది. తర్వాత డౌన్ సైడ్ వచ్చేస్తే మనకి చూడండి, ఇక్కడ కూడా ప్రెస్టేజ్ అనే వాళ్ళ బ్రాండ్ లోగో ఉంది. తర్వాత ఇది వచ్చేసి కంట్రోల్ ప్యానల్ డిస్ప్లే అన్నమాట. మనం ఏ ప్యాన్ అన్న ఇక్కడ పెట్టుకొని హీట్ చేయాలనుకున్న ఇక్కడ ఫ్రీక్వెన్సీని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. మనకి మైనస్ ప్లస్ బటన్స్ ఇక్కడ ఇచ్చిండ్రు అన్నమాట. తర్వాత ఇక్కడ మనకి 9 ప్రిసెట్స్ అనేటివి ప్రొవైడ్ చేసిండ్రు ఫ్రెండ్స్. చూడండి, ఇది వచ్చేసి చపాతీ, దోశ, ఇది వచ్చేసి టైమర్ సెట్, ప్రెషర్ కుక్కర్, కర్రీ, ఇడ్లీ, డీప్ ఫ్రై, హీట్ మిల్క్, కీప్ వామ్, తర్వాత సాల్ట్ అనేటి ప్రొవైడ్ చేసిండ్రు అన్నమాట. ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ ఫ్రెండ్స్. ఓకేనా, దీంట్లోనైతే మనకి 9 ప్రిసెట్స్ అనేటివి ప్రొవైడ్ చేసిండ్రు. ఈ ప్రిసెట్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే ఫ్రెండ్స్, మనం మాన్యువల్గా దాని టెంపరేచర్ని అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఎగ్జాంపుల్, మనకు టీకి కానీ, లేకుంటే కర్రీకి కానీ, లేకుంటే చపాతీకి కానీ, ఇలా దానికి మనం మాన్యువల్గా టెంపరేచర్ని సెట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. డిఫాల్ట్గానే ప్రిసెట్లో దాన్ని మనకి సెట్ చేసి ఇచ్చేసారన్నమాట. ఓకేనా, మనకి ఏం కుకింగ్ చేయాలో ఆ ప్రిసెట్ని సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఈ బాక్స్ అనేది ఇలా మనకు కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ ప్రెస్టేజ్ అనే బ్రాండ్ ఉన్నది. తర్వాత ఇది వచ్చేసి ఇండక్షన్ కుక్ టాప్ అని అంటారు ఫ్రెండ్స్. ఓకేనా, ఇండియన్ మెన్యూ ఆప్షన్స్ ఉంటాయి, యాంటీ మ్యాగ్నెటిక్ వాల్, టైమర్ విత్ యూజర్ ప్రిసెట్స్, ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటర్ ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి 1600 వాట్స్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ చూడండి, అప్ టు 4 kV హై వోల్టేజ్ సర్జ్ ప్రొటెక్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ ఇండక్షన్ కుక్ టాప్లోనైతే కుకింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది మనం ఇన్ఫ్రారెడ్తో పోల్చుకున్నట్లయితే ఫ్రెండ్స్. తర్వాత పవర్ కన్సంప్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. ఇది తక్కువ పవర్ని కన్స్యూమ్ చేస్తుంది, ఎందుకంటే దీంట్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మాత్రమే ప్యాన్ని హీట్ చేస్తుంది అన్నమాట. కాబట్టి తొందరగా కుకింగ్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఈ సేఫ్టీ మెజర్స్లో మనం చూసుకున్నట్లయితే ఇండక్షన్ కుక్ టాప్ బెటర్ అన్నమాట. ఎందుకంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఆడుతూ పాడుతూ ఒకవేళ దీన్ని టచ్ చేసినా కూడా ఎలాంటి వేడి అనేది తగలదు ఫ్రెండ్స్. మనం ప్యాన్ తీసేసి దీని ఇక్కడ సర్ఫేస్ పైన టచ్ చేసినా కూడా వేడి అనేది ఉండదన్నమాట. ఓకేనా, అదే మనం ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్లో చూసుకున్నట్లయితే అది చాలా వేడి ఉంటుంది అన్నమాట. దాని సర్ఫేస్ వచ్చేసి మనం బై మిస్టేక్గా కూడా దాన్ని టచ్ చేసినా కూడా చెయ్యి కాలిపోతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, సేఫ్టీ మెజర్గా మనం చూసినట్లయితే ఇండక్షన్ కుక్ టాప్ బెటర్. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇండక్షన్ స్టవ్ పైన మనమైతే స్టీల్, ఐరన్, మ్యాగ్నెటిక్, నాన్ స్టిక్ ప్యాన్, తర్వాత ఇండక్షన్ బేస్డ్ సర్ఫేస్ లాంటి ప్యాన్స్ మాత్రమే వర్క్ అవుతాయి ఫ్రెండ్స్. ఇందులో డ్రాబ్యాక్ వచ్చేసి ఇది ఒక్కటే అన్నమాట. అదే ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్లో వచ్చేసి మనం ఆల్ టైప్ ఆఫ్ యూటెన్సిల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మీకు టెస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే మనం దీన్ని కనెక్ట్ చేసుకొని ఆన్ చేద్దాం. ఓకేనా, నేనైతే స్విచ్ ఆన్ చేస్తున్నా ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆన్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ మనకి ప్రెషర్ కుక్కర్ డిఫాల్ట్గా ఉందన్నమాట. నేనైతే సాట్లోకి చేంజ్ చేసుకుంటున్నా. ఓకేనా, ఇది 1600 చూపిస్తుంది. దీన్ని మనం తక్కువ కూడా చేసుకోవచ్చు. 500 పెడుతున్నా ఫ్రెండ్స్ నేనైతే. చూడండి, వాటర్ అనేది ఎంత తొందరగా హీట్ అయిపోయిందో. ఫ్లేమ్స్ కూడా వస్తున్నాయి అందులో. ఓకే, నేను ఇంక్రీజ్ చేస్తే ఇంకా ఫాస్ట్గా హీట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, 1000 పెట్టినా అదే అండి, వాటర్ అనేది ఎలా బాయిల్ అవుతుందో. ఓకే, సెకండ్స్లో వాటర్ అనేది హీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, నేను 100 పెట్టినా, ఇది లాస్ట్ అన్నమాట 100 అనేది.
అండర్లో పెడితే ఏంటి అంటే మనకి ఆన్ అవుతూ ఉంటుంది, ఆఫ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అదే స్టార్ట్ అవుతుంది, స్టాప్ అవుతుంది. ఒకవేళ ఎక్కువ పెట్టినాం అనుకోండి కంటిన్యూగా హీట్ అయ్యి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఒకవేళ పాలు పెడితే గింటే అది బయటకు పోయి పొంగిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, 100లో పెడితే అదే స్టార్ట్ అవుతుంది, స్టాప్ చేసుకుంటుంది. ఓకేనా, చూడండి వస్తున్నది, దాని తర్వాత అదే స్టాప్ అవుతుంది అలా. ఓకే ఫ్రెండ్స్, ఇందులో మనం టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి టైమర్ సెట్ అనే బటన్ ఉంది కదా, ఈ ప్రీసెట్ని మనం ప్రెస్ చేస్తే ఇక్కడ డిస్ప్లేలో మనకి మినిట్స్ చూపెడుతుంది. మనకి ఎన్ని మినిట్స్ కావాలో అన్ని మినిట్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ప్రెస్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అది 5 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ అల్యూమినియం ప్లేట్ అది తీసుకుంటుందో లేదో మనం టెస్ట్ చేద్దాం. ఓకేనా, నేను ఆన్ చేస్తున్నాను, చూడండి ఇక్కడ మనకి ఎర్రర్ అనేది చూపెడుతున్నది ఫ్రెండ్స్. ఓకేనా, అంటే అది అల్యూమినియంని తీసుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు నేను తర్వాత స్టీల్దే పెడతా ఫ్రెండ్స్, ఇక్కడ తీసుకుంటుంది. ఓకేనా, అలా మనం దీనిపైన వర్కౌట్ కానీ ఏ ప్యాన్ పెట్టినా కూడా ఎర్రర్ అనేది చూపెడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇండక్షన్ కుక్ టాప్ ఎలా వర్క్ అవుతుందో. ఒకవేళ మీకు దీని ఫుల్ టెస్టింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే, తర్వాత ఫుల్ రివ్యూ కావాలి అనుకుంటే నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలోనైతే నేను ఫుల్ డీటెయిల్స్తో మీ ముందరికి వచ్చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, దీనిపైన నేను కుకింగ్ చేసి కూడా మీకు చూపిస్తాను. ఓకేనా, ఈ వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.